మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రపంచాన్ని వణికిస్తున్న పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పుడు ఒక అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఒకవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుంటే, మరోవైపు అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఇస్లామాబాద్ వేదికగా ఈ కీలక చర్చలు జరగబోతున్నాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ దేశాల విదేశాంగ మంత్రులతో సంప్రదింపులు జరిపిన తర్వాత పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్చలకు అమెరికా, ఇరాన్ అధికారికంగా ఒప్పుకున్నాయా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ యుద్ధం 2వ నెలలోకి ప్రవేశించిన తరుణంలో ఈ దౌత్యపరమైన ముందడుగు చాలా ప్రాముఖ్యత సంతరించుకోబోతోంది. యుద్ధ క్షేత్రంలో పరిస్థితి చూస్తే అత్యంత భయానకంగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ ఏకంగా 140 సార్లు ఇరాన్పై వైమానిక దాడులు చేసింది. ముఖ్యంగా టెహ్రాన్లోని బాలిస్టిక్ మిసైల్ లాంచర్లు, ఆయుధ గిడ్డంగిలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గలేదు. ఇజ్రాయెల్లోని బీర్ షెవా నగరంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఒక కెమికల్ ప్లాంట్ దెబ్బతినడంతో ప్రమాదకర రసాయనాలు వెలువడి 11 మంది గాయపడ్డారు. అటు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా మొదటిసారి నేరుగా ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించడంతో యుద్ధం మరింత విస్తరించింది. బామ్ ఎల్ మందేబ్ వంటి కీలక సముద్ర మార్గాల్లో రవాణా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇక ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ కలీబాఫ్ అమెరికా తీరుపై నిప్పులు చెరిగారు. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు ఇరాన్పై భూతల దాడికి అమెరికా కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇరాన్ ఎప్పటికీ తలవంచదని, అవమానాన్ని అసలు సహించదని ఆయన స్పష్టం చేశారు. ఇటు వాషింగ్టన్ కూడా తమ వ్యూహాలను పదును పెడుతోంది. ఇప్పటికే అదనపు మెరైన్ బలగాలను మధ్యప్రాచ్యానికి తరలించింది. ఇరాన్లో వారం రోజుల పాటు సాగే భారీ భూతల ఆపరేషన్ కోసం పెంటగాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడులకు డొనాల్డ్ ట్రంప్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గాన్ని దిగ్బంధించడంతో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రతిపాదించిన చర్చల్లో ఈ సముద్ర మార్గాన్ని మళ్లీ తెరవడం ప్రధాన అంశంగా ఉండబోతుంది. అమెరికా ఇప్పటికే ఒక 15 పాయింట్ల శాంతి ప్రణాళికను ఇరాన్ ముందుంచింది. అందులో ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలు, సముద్ర మార్గాల పునరుద్ధరణ వంటి అంశాలు ఉన్నాయి. కానీ ఇరాన్ ఈ ప్రతిపాదనలను తిరస్కరించి తన సొంత షరతులను ముందుకు తెచ్చింది. మరి ఇస్లామాబాద్లో జరిగే ఈ చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా, లేక యుద్ధ జ్వాలలు మరింత ఎగిసిపడతాయనేది వేచి చూడాలి.